మరి గత కొద్ది కాలంగా కురుస్తున్నటువంటి అకాల వర్షం కారణంగా సకాలంలో రైతుల యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని మరి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సకాలంలో తరలించకపోవడం వల్ల, కొనుగోలు చేయలేకపోవడం వల్ల, మరి అవగాహన లోపం వలన ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కల్లాలల్లో రైతులు వడ్లు పోసుకొని మరి తడిసి ముద్దయిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మరి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే రైతును రాజుగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్లకు ఈ వ్యవసాయంపై అవగాహన లేకనా మరి ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో చూసుకుంటే ముఖ్యంగా గత సంవత్సరం ఇప్పటికే మే 2వ వారం నాటికి దాదాపు 80 నుండి 70% వడ్ల యొక్క కొనుగోలు పూర్తయినాయి. మరి ఈ సంవత్సరం మాత్రం 20 నుండి 30% కూడా వడ్లు కొనుగోలు పూర్తి కాలేదు. వడ్ల సెంటర్లో పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి. వడ్ల కల్లాలలో మరి వడ్లు మూలుగుతున్నాయి. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో గత సంవత్సరం బాల్కాస్మన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వాళ్ళ నాన్న కరోనా కష్టకాలంలో వెంటిలేటర్ పై ఉన్నప్పుడు కూడా మరి రైతుల కోసం కొట్లాడి ఇక్కడ కలెక్టర్ గారితో సంప్రదించి దాదాపు 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు కలెక్టర్ గారితో, మరి ఆర్డీఓ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో, సంబంధిత అధికారులతో పెట్టించి మరి ఈ వడ్లను పూర్తిగా మే లాస్ట్ వీక్ వరకు ఒక్క వరి ధాన్యం కూడా, వరి గింజ కూడా కల్లాలలో ఉంచకుండా తరలించి రైతుల యొక్క ముఖాల్లో సంతోషం చూసినటువంటి మరి బాల్కాస్మన్న గారు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఆయన కళ్ళల కాడికి రాకుండా రైతులను పట్టించుకోకుండా ఏసీ కార్లలో తిరుగుతూ ఈరోజు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. కారులో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరి కారులో ఏ రకంగా మాట్లాడతాడు? మరి రైతుల పైన, ఈ యొక్క కార్మికుల పైన, మరి ప్రజలపైన చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మరి కల్లాల కాడికి వచ్చి చూసుకోవాలి. మరి ఆయన ఒక మాట అన్నాడు, వివేక్ గారు ఏమన్నారు? రైతులకు అధికారులతో మాట్లాడినాం, మేము నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు. ఏ రైతుకు నష్టపరిహారం ఇస్తావు? ఎవరికి ఇస్తావు? మరి దాన్ని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. ఏదో జూటా మాటలు మాట్లాడినట్టు, మాయ మాటలు మాట్లాడినట్టు రైతుకు నష్టపరిహారం ఇస్తాం, వడ్లు తడిసిన వాళ్ళకి ఇస్తావా? లేకపోతే వడ్లు తడిసి మొలకొచ్చిన వాళ్ళకు నష్టపరిహారం ఇస్తావా? లేకపోతే కొయ్యకుండా పొలాలలో పూర్తిగా నేలమట్టమైనటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తావా? మరి దానిపైన ఫుల్ క్లారిటీగా చెప్పాలి. వాస్తవానికి గత ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అమలు కాని హామీలతో, అబద్ధ ప్రచారాలతో, బూటక మాటలతో మరి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఉదాహరణ, మొన్నటికి మొన్న మరి ఒక నాగం అనేటువంటి మహిళా రైతు వడ్లను కొనుగోలు చేయమని అధికారుల యొక్క కాళ్ళు పట్టుకున్నది. అంటే గతంలో ఈ యొక్క పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? ఒక్కసారి ఆలోచించండి. అంటే నా పండించినటువంటి 6 గారాలు కష్టపడి మరి తమ యొక్క నెత్తురును చెమటగా ధారపోసి ఈ పండించినటువంటి పంటను కొనుగోలు చేయమని అధికారుల యొక్క కాళ్ళు పట్టుకునే పరిస్థితికి మరి ఈరోజు తెలంగాణ రైతులు వచ్చిందంటే మరి రైతును రాజుగా చేస్తుండా, లేకపోతే రైతులను మరి ఏ విధంగా వంచుతుండో ఒకసారి ఆలోచించండి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులను ఆదుకోవడానికి రైతు బంధు పెట్టి రైతును బాంధవుడుగా చేసుకున్నాడు కేసీఆర్ గారు. రైతు బీమా పెట్టి రైతు యొక్క కుటుంబానికి మరి ధీమాగా నిలిచిండు. మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను రాజుగా చేస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం రైతులను దొక్కి మరి రియల్ ఎస్టేట్లను లేపుతుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా కానీ మరి రైతులకు అండగా ఉండడానికి కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు వెనుక తప్పకుండా బీఆర్ఎస్ సైనికులుగా మేముంటాం. మేము బాల్కాస్మన్న యొక్క అభిమానులుగా రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, మరి మహిళలకు కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా తప్పకుండా మేము బీఆర్ఎస్ సైనికులుగా ముందుకు ఉంటామని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని నిలబెట్టి మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలే అని హెచ్చరిస్తూ జై తెలంగాణ.